జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పూంచ్, రాజౌరి జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వానలు, కొండ చర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వరద నీరు ఉగ్రరూపం దాల్చడంతో నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోవడం, బస్టాండ్లు ధ్వంసమయ్యాయి. జనాలు బయటికి రాలేని పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ వరదలు ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. సంఘలా గ్రామంలో వరద ఉధృతికి ఒక ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో అబ్దుల్ హమీద్, అతని భార్య షరీఫా బేగం, కుమార్తె అరీబా, సోదరి మనీరా బేగంతో సహా 4 గల్లంతయ్యారు. సునాబండి గ్రామంలో ఇల్లు కూలి నజియా కౌసర్ అనే మహిళ, సంగ్లానీ సురంకోట్ గ్రామంలో షాజీబ్ అహ్మద్ మరణించారు. మరుహోటి వద్ద ఇరామ్ అనే చిన్నారి నీటి ప్రవాహంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయింది. ఇలా వివిధ ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడం, వరద ఘటనల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. ఇవే వరదల్లో మరికొందరు గల్లంతయ్యారు. ఈ వరదలపై వెంటనే రెస్క్యూ టీమ్స్ స్పందించాయి. బాధితులను కాపాడడం కోసం రంగంలోకి దిగాయి. వరదలు, వర్షాలు భారీగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రమాద తీవ్రతను గుర్తించిన స్థానిక యంత్రాంగం కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. పోలీస్ కంట్రోల్ రూములను యాక్టివేట్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో నిరంతరం మాట్లాడుతున్నానని, ప్రజల ప్రాణాలను కాపాడమే తమ మొదటి ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ మరియు స్థానిక పోలీస్ బృందాలు కలిపి రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఇదిలా ఉండగానే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ అంతటా రాబోయే జూలై 23వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. కొండ ప్రాంతాల్లో ఉండేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, కంట్రోల్ రూములను సంప్రదించాలని అధికారులు సూచించారు. నదులు, వాగుల పక్కన ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వర్షాల వల్ల ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనల్లో గడుపుతున్నారు. అధికారులు జారీ చేసిన అడ్వైజరీలను పాటించాలని, వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.